గతంలో కేవలం మహిళలకు మాత్రమే పరిమితం అనుకున్న హెచ్పివి వ్యాక్సిన్ విషయంలో ఇప్పుడు వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. కేవలం అమ్మాయిలే కాకుండా 9 నుంచి 26 ఏళ్ల లోపు వయసున్న అబ్బాయిలు కూడా ఈ టీకా తీసుకోవడం అత్యవసరమని వైద్యులు చెబుతున్నారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది కేవలం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కే పరిమితం కాదు. పురుషుల్లో వేగంగా విస్తరిస్తున్న గొంతు, నాలుక, జననేంద్రియ క్యాన్సర్స్కి కూడా ఈ వైరస్ ప్రధాన కారణమవుతోంది. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి కారణంగా అబ్బాయిల్లో ఈ రకమైన క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అబ్బాయిలు ఈ టీకా తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికే కాకుండా వారి భాగస్వాములకు వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకునే హెడ్ ఇమ్యూనిటీకి కూడా దోహదపడుతుంది. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ను గుర్తించేందుకు పాప్స్మియర్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కానీ పురుషుల్లో వచ్చే గొంతు లేదా జననేంద్రియ క్యాన్సర్లను ప్రాథమిక దశలో గుర్తించడానికి సరైన స్క్రీనింగ్ పరీక్షలు ఇంకా అందుబాటులోకి రాలేదు. వ్యాధి ముదిరిన తర్వాతే లక్షణాలు బయటపడుతున్నాయి. అందుకే వ్యాధి సోకిన తర్వాత బాధపడటం కంటే ముందే టీకా తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా రక్షణ పొందడమే ఏకైక నివారణ మార్గమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వైద్య రంగంలో జరుగుతున్న తాజా పరిశోధనల ప్రకారం వ్యాక్సినేషన్ విధానంలో కీలక మార్పులు వచ్చాయి. గతంలో 3 డోసులు తీసుకోవాల్సి ఉండగా కొత్త నిబంధనల ప్రకారం మగవారికి 1 డోసు టీకా సరిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య సంస్థలు తెలిపాయి. తక్కువ ఖర్చుతో సులభంగా లభించే ఈ టీకాను సకాలంలో తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాంతక క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ టీకాను ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రముఖ ప్రైవేట్ క్లినిక్స్లలో సంప్రదించి తీసుకోవచ్చు.